నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురాము మధురాము మధురాము. నీ పేరు పరిమళ తైలముతో సమానము సమానము. సుందరుడా అతి మనోహరుడా, 10,000లలో అతి కాంక్షణీయుడా. సుందరుడా అతి మనోహరుడా, 10,000లలో అతి కాంక్షణీయుడా. అపరంజి పోలిన శిరసు వాడా, గోవా నేత్రాల నా ప్రియుడా. అపరంజి పోలిన శిరసు వాడా, గోవా నేత్రాల నా ప్రియుడా. నాదు ప్రియుడా నా స్నేహితుడా, నాదు ప్రియుడా నా స్నేహితుడా. ఆ నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురాము మధురాము మధురాము. నీ పేరు పరిమళ తైలముతో సమానము సమానము. అడవి వృక్షములో జల్దరు వృక్షము అతని నీడన కూర్చుండును. అడవి వృక్షములో జల్దరు వృక్షము అతని నీడన కూర్చుందును. అతని స్వరము జిహ్వకు మధురము, విందుశాలకు నన్ను కొనిపోయెను. అతని స్వరము జిహ్వకు మధురము, విందుశాలకు నన్ను కొనిపోయెను. ప్రేమను చూపుచు ప్రాణమునిచ్చెను, ప్రేమను చూపుచు ప్రాణమునిచ్చెను. ఆ నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురాము మధురాము మధురాము. నీ పేరు పరిమళ తైలముతో సమానము సమానము. నీదు చిగురులు దాడి యవనము, వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు. నీదు చిగురులు దాడి యవనము, వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు. అతని కరములు రత్నభూషితములు, అతని చెక్కిళ్ళు పరిమళ స్థానములు. అతని కరములు రత్నభూషితములు, అతని చెక్కిళ్ళు పరిమళ స్థానములు. ప్రేమను ధ్వజముగా నాపై చూపెను, ప్రేమను ధ్వజముగా నాపై చూపెను. ఆ నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా
మధురాము 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 నీ పేరు పరిమళ తైలముతో సమానము సమానము సుందరుడాతి మనోహరుడా 10,000లలో అతి కాంక్షణీయుడా సుందరుడాతి మనోహరుడా 10,000లలో అతి కాంక్షణీయుడా అపరంజి పోలిన శిరస్సు వాడా గోవనేత్రాల నా ప్రియుడా అపరంజి పోలిన శిరస్సు వాడా గోవనేత్రాల నా ప్రియుడా నాదు ప్రియుడా నా స్నేహితుడా నాదు ప్రియుడా నా స్నేహితుడా ఆ లేరా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుని మాటలు వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథము నుంచి జ్ఞాని అయిన సొలొమోను రాసిన మరి పరమగీతాల నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నీవు పూసుకొనిన పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము, మహిమపరుస్తున్నాము, ఆరాధిస్తున్నాము. నాయన నీ మాటలు మేము ధ్యానిస్తుండగా నాతో మాతో అందరితో మాట్లాడమని ఏ ఉద్దేశంతో ఈ గ్రంథాన్ని వ్రాయించారో ఉద్దేశాన్ని మాకు బయలుపరచమని, సంఘములతో ఆత్మచొప్పు సంగతులు చెవిగలవాడు వినునన్నాం, వినగలిగిన చెవులు మాకు దయచేయమని యేసయ్య శ్రేష్ఠనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, గమనించుదాం. యేసు ప్రభు మరణమును గురించి గతిన కాలములో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ఆయన పేరును గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. పిల్లారా, మనం గమనించినట్లయితే సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానము చేత ఆయన రాసిన ఈ పరమగీతముల నుంచి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఇందులోనే 1వ వచనం చదువుకున్నట్లయితే సొలొమోను రచించిన పరమగీతం అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు సొలొమోను ద్వారా రచింపజేసిన పరమగీతాలలో నీవు పూసుకొనిన పరిమళ తైలము సువాసన గలది అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే యేసు ప్రభువునకు పూసిన పరిమళ తైలము అది ఎలాంటిదంటే సువాసన కలిగినది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ మాట మనం గమనించినట్లయితే అసలు నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము కనుక, ఒకటి పూసుకున్న పరిమళ తైలము అది సువాసన గలది, 2వది నీ పేరు పోయబడిన పరలోకపు పరిమళ తైలముతో సమానమని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పిల్లారా, మనం గమనించినట్లయితే పరిమళ తైలము మనందరికీ తెలుసు, అది చక్కని సువాసననిచ్చేది, అది పరిమళింపజేసేది, వాసన కలిగినది. కొన్ని చెట్లు సువాసనిచ్చే చెట్లు ఉన్నాయి, దాని తైలము కూడా చాలా సువాసన కలిగినది మనం గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఓ ప్రత్యేకమైన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయములో 6వ వచనము నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యేసు
బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ కలిగిన అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా ఆ దానిని అతని తల మీద పోసెను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఒక స్త్రీ మిక్కిలి విలువ కలిగిన అత్తరు బుడ్డి తీసుకొని అతని యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని అతని తల మీద పోసెను అని జ్ఞాపకం చేస్తున్నాను. ఇందాక మనం చదువుకున్న వాక్యాన్ని మనం గమనించినట్లయితే, నీవు పూసుకొనిన పరిమళ తైలము సువాసన కలిగినది. ఇక్కడ పూసుకున్నట్లుగా మనం చూస్తున్నాం, ఇక్కడ పోసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక స్త్రీ మిక్కిలి విలువైన అత్తరు తీసుకొచ్చింది, ఆయన తల మీదగా పోసినట్లుగా చూస్తూ ఉన్నాం. వెంటనే అక్కడ ఉన్న శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు, ఎంత విలువైన అత్తరును ఆయన మీద పోసి అది నేలపాలు చేశారు, ఎందుకు ఇంత నష్టము చేశారని వారు కోపపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది గొప్ప వెలకు అమ్మి పేదలకి వచ్చునే అనిరి. ఇప్పుడారా మనం గమనించినట్లయితే గొప్ప వెలకి అమ్మి, ఆల్రెడీ గొప్ప వెల పెట్టి ఆవిడ తీసుకొచ్చిన అత్తరుని గురించి ఆయన ఏమంటున్నాడంటే, దాన్ని అమ్మి పేదలకు ఇవ్వవలసిందని అన్నది. ఇందులో 10వ వచనం గమనించినట్లయితే, యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, ఏమేను ఎలా తొందర పెట్టుదురు, బేదలెల్లప్పుడు మీతో కూడా ఉన్నారు కానీ నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండను. కనుక ప్రభు ఈ సంగతిని తెలుసుకొని ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, బేదలెల్లప్పుడూ మీతోనే ఉంటారు. పిల్లరా గమనించండి, బేదలకిమ్మన్న ఉద్దేశం ఏమిటంటే, ఎవరి బేదలు, సహజంగా బేదలను గురించి మనకు ప్రత్యేకమైన డౌట్ ఏమీ ఉండదు. ఆహారం లేనివారు, పేదవారు, బట్టలు లేనివారు, వీరు బేదలని మనం అనుకుంటాము. కానీ బేదలు ఎవరని దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే, లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 20వ వచనములో ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా, నేను బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. కనుక ఆయన శిష్యులను పారచూసి ఆయన వారితో ఈ మాట అంటున్నాడు, బేదలైన మీరు ధన్యులు. అనగా దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సేవ కొరకు తమను తాము సమర్పించుకొని పరిచర్య చేస్తున్న వారు బేదవారని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఆయన శిష్యులను గురించి ఆ శిష్యులు చెప్తున్న మాట ఏమిటంటే, దీన్ని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇవ్వవలసిందిగా లేక సేవకులకు ఇవ్వవలసిందిగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకు యేసు, ఆవిడ మీరు ఎందుకు తొందర పెడుతున్నారు, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసింది. బేదలెల్లప్పుడూ మీతో కూడా ఉంటారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. లేరా మనం ఏదైనా చేయాలి అంటే ప్రభు ఉండగానే చేయాలి, సమయం ఉండగానే చేయాలి. ప్రభు చెప్పిన సమయంలోనే మనం చేయాలి. కానీ నేను తర్వాత చేస్తానంటే ప్రభు అంటున్నాడు, నేను ఉండను కదా అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపిత నిమిత్తమే దీన్ని చేశాను. నేను చావబోతూ ఉన్నాను, లేక చంపబడుతూ ఉన్నాను, చంపబడి నేను సమాధి చేయబడతాను, లేక భూస్థాపన చేయు నిమిత్తమై
ఏమే చేసింది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రభు తన మరణమును గురించి, సమాధిని గురించి, భూస్థాపితము గురించి ముందే తెలియపరుస్తూనే ఉన్నాడు ఆయన. దాని శిష్యులు గమనించలేని పరిస్థితుల్లో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఆ తర్వాత ప్రభు అన్నాడు, మత్తయి సువార్త 26వ అధ్యాయము 13వ వచనంలో చూసుకున్నట్లయితే, సర్వలోకమందు ఏ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా. పిల్లారా, ఈమె చేసిన దానికి దేవుడు ఆవిడకిచ్చిన ఘనత ఏమిటంటే, యేసు ప్రభువును గురించిన సువార్త ఎక్కడ ప్రకటిస్తారో అక్కడ ఈమెను గురించి ప్రశంసించబడును. ఎందుకంటే మిక్కిలి విలువైన అత్తరును తీసుకొచ్చి ఆయన తల మీదగా పోసినట్లుగా చూస్తా ఉన్నా. కనుక ఈ అత్తరు పోయడము దేవుని చిత్తములో ఉన్నది, దేవుని ఏర్పాటులో ఉన్నది. ఎప్పుడైతే ఆవిడ అత్తర పోసిందో ఇల్లంతా సువాసనే, ఇల్లంతా సువాసనే. ఆ ఇల్లంతా సువాసన కలిగిన ఇంట్లుగా మార్చేసింది ఈ స్త్రీ. పిల్లరా, వెంటనే అక్కడ ఉన్నవారు, ఏమిటి వాసన, ఎందుకు ఈ వాసన? అక్కడ ఉన్న వారందరూ చెప్పుకున్న మాట ఏమిటంటే, యేసు ప్రభు మీద మిక్కిలి విలువైన అత్తరు పోశారు కనుక ఈ సువాసన. ఆ రోజు ఆమె పోసిన అత్తరుకు ఆ ఇంటిలోనే సువాసన. కానీ మనం గమనించినట్లయితే ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చక్కని విషయాలను దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా కొన్ని మాటలు మనం గమనించినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయము ప్రారంభం నుంచి, ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చినట్లుగా జ్ఞాపకం చేస్తున్నారు. కనుక యేసు ప్రభు భూస్థాపితం చేయబడిన తరువాత కొంతమంది స్త్రీలు ఏమని ఆలోచించారంటే, ఆదివారము తెల్లవారున వారు సుగంధ ద్రవ్యములను తీసుకొని ఆయన యొద్దకు వెళ్ళడానికి తాము నిర్ణయించుకున్నారు, నిశ్చయించుకున్నారు, బయలుదేరారు. ఇదే మాటను మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయములో ఇంకా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవల్లని సుగంధ ద్రవ్యములను కొనిరి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంతమంది స్త్రీలు యేసు దేహమునకు పూయవలెనని సుగంధ ద్రవ్యములను కొనిరి. మత్తయి సువార్తలో ఆవిడ కొన్నట్లుగా మనకు తెలియలేదు, కానీ చాలా విలువైన అత్తరు ఆవిడ తీసుకొచ్చింది. కానీ వీరు కొని ఆయన దేహమునకు పూయవలెనని వచ్చినట్లుగా చూస్తా ఉన్నా. 2వ వచనం, వారు ఆదివారమున పెందలకడనే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకనితో నొక్కడు అనుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొరలింపబడి ఉండుట చూసిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువటంగి ధరించుకుని ఉన్న ఒకడు పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడి. కనుక మనం గమనించినట్లయితే వారు సుగంధ ద్రవ్యములను కొని సమాధి దగ్గరకు వస్తూ ఆ రాయి ఎవరు దొరిలిస్తారని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ వీరు వెళ్ళుచుండగానే ఆ రాయి దొరిలింపబడి ఉన్నది. వీరు లోపలికి వెళ్ళి చూసిరు, కానీ ప్రభు దేహం వారికి కనబడలేదు. దానికన్నా ముందు వారు చూసింది ఏమిటంటే
ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండి ఉండుట చూసి కలవరపడిరి. అక్కడ మరి ప్రభువును వెతుకుచూ ఉండగా ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఆయన లేచి ఉన్నాడు. 6వ వచనం చూడమ్మా. అందుకతడు కలవరపడుకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసు మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. కనుక ఆ పడుచు దేవుని దూత, ఆ యవ్వన ప్రాయములో ఉన్న దేవుని దూత చెబుతున్న మాట ఏమిటంటే, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. మీరెందుకు మృతుల్లో ఆయన వెతుకుచూ ఉన్నారు? పిల్లరా, మనం గమనించుదాం. యేసు దేహమునకు మరి సుగంధ ద్రవ్యములను పూయడానికి కొని వీరు బయలుదేరి వచ్చారు. వారు కొనుక్కొచ్చేలోగా సమయం అయిపోయింది. ప్రభు లేచాడు, అక్కడ ప్రభు దేహము లేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు అత్తరును మనం కొంటున్నామా లేక మనము అత్తరగా మారుతున్నామా? పిల్లారా, మనం గమనించినట్లయితే యేసు ప్రభును 10 మంది కన్యకలు ఎదుర్కోవడానికి వచ్చారు. 10 మంది నిద్రపోయారు. 10 మంది ప్రభు స్వరము విన్నారు. ప్రభు స్వరం విని 10 మంది లేచారు. కానీ అందులో 5గురు మాత్రము వారి సిద్ధుల్లో నూనె సిద్ధము చేసుకున్నారు. మిగిలిన 5 వారి సిద్ధులు ఉన్నాయి కానీ వారికి నూనె లేదు. వారు అడుగుతున్నారు, మాకు కొద్దిగా నూనె ఇస్తారంటే ఆ బుద్ధి కలిగిన వారు చెప్పిన మాట ఏమిటంటే, ఇది మీకు మాకు సరిపోదు, అమ్మవారి దగ్గరికి పోయి మీరు వెళ్ళు కొని తెచ్చుకొనుడి. ఆ నూనె కొని తేవడానికి వారు వెళ్ళినప్పుడు ప్రభు వచ్చాడు, సిద్ధపడిన వారిని తీసుకొని పోయారు. ఇక్కడ ఈ స్త్రీలు కూడా అత్తరు లేక సుగంధ ద్రవ్యాలు కొనుక్కొని వచ్చారు. కానీ ప్రభు దేహము వారికి కనబడలేదు. ఇప్పుడేం చేయాలా అత్తరు? ఇప్పుడేం చేయాలా సుగంధ ద్రవ్యములు? పిల్లరా, కొని రావడం దేవుని ఉద్దేశం కాదు, కానీ దేవుని ఉద్దేశం వేరే ఉన్నది. ఏమిటి దేవుని ఉద్దేశము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రారంభంలో చూసుకున్నట్లయితే కొన్ని చక్కని మాటలు పౌలు ద్వారా ప్రభు తెలియపరుస్తున్నాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచు. ఏ పోలిక రావాలి మనకు? దేవుని పోలిక రావాలి. ఆ పోలికలో మనం నడుచుకోవాలి. ఏమిటా పోలిక? 2వ వచనము, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. పిల్లరా, దేవుని పోలిక అనగా క్రీస్తు మిమ్ములను ప్రేమించి అనగా మనల్నందరినీ ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. ఈరోజు మనము పరిమళ వాసనగా ఉండాలి అంటే అత్తరు లేక సుగంధ ద్రవ్యములు కొనుక్కొని వచ్చి పూసుకోవడం కాదు, కానీ మనమే ఒక సుగంధ ద్రవ్యముగా, మనమే ఒక అత్తరగా సువాసన కలిగిన జీవితము కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు దగ్గరికి అత్తరు తీసుకురావడం దేవుని చిత్తం కాదు, లేకపోతే సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి ఆయనకు పూయడం దేవుని చిత్తము కాదు, కానీ దేవుని పోలిక అనగా సువాసన కలిగిన జీవితము మనము కలిగి ఉండాలని తన్ను తాను బలిగా అర్పణగా దేవునికి సమర్పించుకున్నట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభువుని గురించి సొలొమోను ఎప్పుడో జ్ఞాపకం చేశాడు. ఆయన, నీవు పూసుకొనిన పరిమళ తైలము సువాసన కలిగినది.
తర్వాత ఇంకో మాట, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. యేసయ్య పేరు పరిమళ తైలముతో సమానము. ఆ రోజు ఆ స్త్రీ పోసిన అత్తరు ఆ ఇంటి వరకే సువాసననిచ్చి ఉండవచ్చు, ఆ ఊరి వరకే సువాసన ఉండవచ్చు. కానీ యేసు ప్రభు చనిపోయిన తరువాత ఆ సువాసన ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఈరోజు ఎక్కడ చూసినా యేసయ్య సువాసనే, ఎక్కడ చూసినా యేసయ్య సువార్తే, ఎక్కడ చూసినా యేసయ్య మాటలే. ప్రభు అన్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తుంది. ఫలభరితమైన ఆ పంట సువాసన కలిగినదిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈరోజు యేసయ్య మాటలు సువాసన కలిగినవి, యేసయ్య పాటలు సువాసన కలిగినవి, యేసయ్య మాటలు సువాసన కలిగినవి, యేసయ్య సేవకులు సువాసన కలిగిన వారమై ఉండాలి. నేను సెంటు పూసుకుంటే అది కొంతవరకే ఉంటుంది, కొన్ని గంటలు లేకపోతే కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కానీ నీవు నేను సువాసనగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన మాట సువాసనగా ఉండాలి, మన పాట సువాసనగా ఉండాలి, మన నడక సువాసనగా ఉండాలి, మన జీవితమే పరిమళ వాసనగా ఉండాలి. కొనుక్కొచ్చి రాసుకున్నది చాలా తక్కువ, కానీ మనమే సువాసనగా మారిపోతాం. సువాసన ఇచ్చే చెట్టు ఏమిటంటే దేవుణ్ణి అభిషేకించేది, సువాసన ఇచ్చేది ఒలీవ చెట్టుని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుణ్ణి అభిషేకించేది, దేవుణ్ణి మహిమపరిచేది, ఘనపరిచేది. నీ పిల్లలు నీ భోజనం బల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు, సువాసన కలిగి ఉంటారు. దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, సువాసన కలిగి ఉన్నాను. పిల్లారా, ఈరోజు మన జీవితం ఎలా ఉంది? చాలామంది సెంటు పూసుకుంటాము, అవి కొన్ని గంటలు మాత్రమే. కానీ మన జీవితము, మన పేరు ఎలా ఉండాలి అంటే సువాసన కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే సొలొమోను ప్రసంగి రాసిన గ్రంథంలో మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రసంగి రాసిన గ్రంథము 7వ అధ్యాయము ప్రారంభం నుండి చదువుకుందాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచి సెంటు రాసుకుంటే కొంతవరకే ఉంటుంది, కానీ మంచి పేరు సంపాదించుకుంటే యుగ యుగములు తరతరములు ఉంటుంది. ఆ స్త్రీ యేసు ప్రభు అత్తరు పూసింది. ఈరోజు కూడా ఆవిడ పేరు ప్రపంచమంతా సువాసన కలిగి ఉన్నది. ఒకని జన్మదినము కంటే మరణ దినమే. యేసు ప్రభు పుట్టినరోజు కన్నా యేసు ప్రభు చనిపోయిన తరువాత ఆయన సువార్త ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచమంతా వ్యాపించి క్రీస్తును నమ్ముకున్న వారు కూడా సుగంధ తైలముగా మారిపోతున్నారు, సుగంధ ద్రవ్యముగా మారిపోతున్నారు. అవును, అలా మారాలన్నదే దేవుని ఉద్దేశము, అలా మారాలన్నదే దేవుని చిత్తము. అందుకే తాను బలిగా అర్పణగా సమర్పించుకున్నాడు. మనము దేవుని పిల్లలమైతే మనం ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా ఉండాలి. ఇది పరిపూర్ణత. దానికి ఉదాహరణగా ఈ మధ్యన మన తోటి జత పనివాడు, దేవుని చేత పిలువబడినవాడు, ఏర్పాటు చేయబడినవాడు, అపోస్తులుడు, దేవుని కొరకు హతసాక్షిగా మారిన ప్రవీణ్ పగడాల, ఆయన ఈ మధ్యన దేవుని కొరకు చనిపోయాడు. ఆయన లేక దేవుని కొరకు చంపబడ్డాడు. ప్రవీణ్ గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు, ఆ ఊరి వారికి మాత్రమే, ఆ సంఘం వారికి. ఆ తర్వాత ఆయన టీవీలోకి వచ్చాడు,
టీవీలో కొంతమందికి మాత్రమే ఆయనకి తెలిసింది. కానీ ఈరోజు దేవుని కొరకు ఆయన చనిపోయాడు, చంపబడ్డాడు. ఆయన వాసన, సువాసన ప్రపంచమంతా వ్యాపించింది. ఆయన ఒక దేశ నాయకుడు కాదు, లేక సినిమా యాక్టర్ కాదు, కానీ ఆయనకి దేవునికి ప్రియమైన పిల్లవాడు కనుక. అందుకే ప్రభు అన్నాడు, మనం ఎలా ఉండాలి అంటే సువాసన కలిగిన వారమై ఉండాలి. నీ పేరు, నీ సువార్త, నీ జీవితం, నీ పరిచర్య సువాసన కలిగినదిగా ఉండాలి. దేవుని కొరకు సువాసన మేము తీసుకొస్తాము కాదు, మనమే సువాసనగా మారాలి. క్రీస్తు సువాసన నీలో నాలో రావాలి. క్రీస్తు కొరకు జీవించాలి. అప్పుడు ఆయన మనం పూసుకున్న వారముగా, ఆయన మనం మోసుకునే వారముగా, ఆయన కలిగిన వారముగా ఉంటాం. సువాసన మోసే వారంగా మనం ఉండకూడదు. సువార్తన పూసే వారంగా, సువాసన పూసే వారంగా మనం ఉండకూడదు. కానీ మనమే ఒక సువాసన, క్రీస్తు సువార్తను మోసే సువాసనగా ఉండాలి. అప్పుడు ప్రభు నీ గురించి, నా గురించి చెప్పే మాట ఏంటంటే, సుగంధ తైలము కంటే నా ప్రియ కుమారుని యొక్క పేరు మంచి పేరు అని జ్ఞాపకం చేస్తాడు. కనుక సొలొమోను ఎప్పుడో జ్ఞాపకం చేశాడు, నీవు పూసుకొనిన పరిమళ తైలము సువాసన కలిగినది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఎప్పుడైతే మన మాట, మన జీవితము సువాసనగా మారుతుందో మనం అనేకులను ఆకర్షిస్తాము. అదే మరొకసారి చదువుకుందామా, పరమగీతములు 1వ అధ్యాయము 2వ వచనము. నీవు పూసుకునిన పరిమళ తైలము సువాసన కలిగినది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ఈరోజు మన అనేకులు ప్రేమించాలి అంటే, అనేకులు మనం గౌరవించాలి అంటే, మన మాటలు వినాలి అంటే, ప్రియమైన పిల్లలముగా, పరిమళ వాసనగా ఉండాలనే దేవుడు మన కొరకు తాను బలిగా, అర్పణగా సమర్పించుకున్నాడు. కనుక ప్రభు దగ్గర త్వరగా మనం కూడా వెళ్ళబోతున్నాము. వెళుతున్న మనము ఎంత సువాసనగా ఉంటాం. ఎస్తేరు 6 మాసాలు పరిమళ తైలమ స్నానం చేసింది, ఇంకా 6 మాసాలు సుగంధ ద్రవ్యాల స్నానం చేసింది, 1 ఏడాది ఆ సుగంధ ద్రవ్యాల స్నానం చేసి తనే ఒక సుగంధముగా మారిపోయింది. ఈరోజు ప్రార్థన చేసే వారముగా, దేవుని వాక్యాన్ని చదివే వారముగా, ప్రకటించువారుగా ఉన్న మనము సువాసనగా ఉండాలన్నదే దేవుని కోరిక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నీకు వందనాలు. జ్ఞానైన సొలొమోను ఎప్పుడో జ్ఞాపకం చేశాడు, నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన కలిగినది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. అవును ప్రభువా, నువ్వు మాత్రమే కాకుండా మేము కూడా అలా ఉండాలని నువ్వు బలిగా, అర్పణగా సమర్పించుకొని మమ్మల్ని పరిమళ వాసనగా మార్చినందుకు నీకు వందనాలు. సుగంధ ద్రవ్యాలు కొనుక్కొచ్చే వారంగా కాకుండా మేమే సుగంధ ద్రవ్యముగా, సువాసన కలిగిన వారముగా, నీ కొరకు జీవించే వారంగా ఉంచమని కృప చూపించమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మ తోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఇప్పుడెలా గమనించండి, మే 5, 6, 7, 8 తారీఖుల్లో పాలకొండ, శ్రీకాకుళం జిల్లాలో రక్షణ శృంగధ్వని పండుగలు మరి జరుగుతున్నాయి. బిషప్ రైట్ రెవరెండ్ సంగీతరామయ్య గారు ప్రారంభించిన సేవా పరిచర్య వారు కుమారులమైన మేము నడిపిస్తూ ఉన్నాము. ప్రాముఖ్యంగా ఈ సభలను నిర్వహించువారు బిషప్ ఎస్ యేసురత్న రాజ్ కుమార్ మా అన్నయ్య గారు, అలాగే మా పెద్ద అన్నయ్య గారు షారోను చక్రవర్తి గారు, అలాగే రెవరెండ్ మధుసూదన గారు, అలాగే దైవజనులు జోసఫ్ గారు కూడా ఈ సభలకు వస్తున్నారు. ఈ సభల కోసం ప్రార్థన చేయండి. మీరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే మీరు కూడా అందులో పాల్గొనండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. రక్షణ శృంగధ్వని పండుగల్లో పాల్గొన్న మిమ్మలను దేవుడు దీవించునుగాక. ఆమేన్.